టైం అయిపోతుంది. ఒక్క ఆటో కూడా లేదే. అందుకే ఇల్లు ఊరు చివరిన కాకుండా సిటీ సెంటర్ లో ఉండాలని. పంజగుట్ట సెంట్రల్ మాల్ లో ఉండద్దు. మధ్య తరగతి వాళ్ళం సిటీ సెంటర్ లో ఉండడం కుదరదు. అలా అయితే పరిగెత్తుకుంటూ నడిస్తే పరుగు సినిమాకి అందుకోగలం. పద. అయ్య బాబోయ్, వీధి కుక్కకు దొరికే మక్క నీ పిక్క బలం చూపించు. కుక్క బారి నుంచి కాపాడే వాళ్ళే లేరా? ఉన్నాడు. హైదరాబాద్ లో కుక్కల బారి నుంచి కాపాడడానికి మిలిటరీ ఫోర్స్ ని వాడుతున్నారా? నో, ఆపద్ధర్మంగా ఆడవాళ్ళ అరుపులు విని నేనే ఆగాను. చాలా థ్యాంక్స్ అంకుల్. ఆ కుక్కలు మా వైపు రాకుండా మీకు గన్నట్టు పెట్టండి. అక్కర్లేదు, అది అక్కడే ఉండిపోయింది. అబ్బా, మీరెంత పవర్ఫుల్ సార్. మిమ్మల్ని చూడగానే అది ఆగింది. అది నన్ను చూసి ఆగలేదు, మీరు ఆగారని తెలిసి మేము ఆగామా? హైదరాబాద్ కుక్కలకు ఒక తీరి ఉంది. అవి స్పీడ్ గా వెళ్లే మనుషుల్ని, బైకుల్ని, సైకిల్ని వెంటపడి మరీ పడేస్తాయి. అవునవును, మా పిత కూడా ఒకసారి స్కూటర్ మీద నుంచి పడ్డాడు. అవి వెంట పడ్డాయంటే మనం స్లో అయిన అయిపోవాలి, లేదంటే పూర్తిగా ఆగిపోవాలి. అంటే అప్పుడు మనం వాటికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఫీల్ అయ్యి మనం ఏం చేయవన్నమాట. అవి ఎలా ఫీల్ అయ్యాయన్నది మనకు తెలియదు. మనం సేవ్ అవడానికి ఒక సొల్యూషన్ చెప్పాడంతే. మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే ఆ కుక్కకి మా బీటీ యొక్క బిర్యానీ అయి ఉండేది. నువ్వేదో పెద్ద పీటీ ఉషాలా పరిగెట్టినట్టు. అయినా ఆ చిన్న కుక్కకు భయపడి ఎలా పారిపోతే ఎలా అమ్మాయి? నేనేం భయపడలేదు, చిన్నపిల్ల కదా. మా లతిక భయపడింది. అంత లేదండి, నేనేం భయపడలేదు. ఇద్దరు భయపడపోతే ఈ కల్నల్ ఎవరిని కాపాడినట్టు? అసలు ఈ కల్నల్ ఏకలింగం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఎవరు? ఎదురుగుండా ఉన్న నన్నే ఎవరని అడుగుతావా? మీరు ఇందాక కన్నర్ అన్నారు కానీ ఏకలింగం అనలేదు కదా సార్. నా పేరు ఏకలింగం, నేను కల్నల్ని. అసలు నీ కల్నల్ అంటే ఏంటో తెలుసా? మాకెందుకు తెలీదు, దీని అన్న కల్నలేగా. ఏంటి, మీ ఇంట్లో కూడా కల్నల్ ఉన్నాడా? అలాంటి ఇలాంటి కల్నల్ కాదు సార్, కల్నల్ కని మరీ కల్నల్ అయ్యాడు. అతని పేరు రాంబాబు, కల్నల్ రాంబాబు. బెటాలియన్ బాబు ఎవరు? ఒకటా రెండా? దేశంలో 100 కొద్ది బెటాలియన్స్ ఉంటాయి. ఎనీహౌ, నేను ఒకసారి మీ ఇంటికి వస్తాను. వచ్చి కల్నల్ రాంబాబు నేను కూడా ఒకసారి కలుస్తాను. తప్పకుండా రండి. మంచి పాయసం కూడా వండి పెడతాను. పాయసం అంటే గుర్తొచ్చింది, నాకు అట్టుపొల్ల పాయసం అంటే చాలా ఇష్టం. అదైతే మా సుందరక సూపర్ గా చేస్తుంది, మీరు వచ్చేయండి. అల్కాపూర్ టౌన్షిప్, రోడ్ నంబర్ 12, ఫ్లాట్ నంబర్ 22. అదే నేను ఉండేది కూడా ఆ దగ్గరలోనే. బాయ్. బయటి బాయ్, స్పీడ్ గా వెళ్ళకండి కుక్కలు ఉన్నప్పుడు. చూడండి, మన ఇంట్లో అరటిపండు తింటే డస్ట్ బిన్ లో వేస్తాం, అదే రోడ్డు మీద తింటే రోడ్డు మీద వేసేస్తారా? ఏంటో ఈ కల్చర్. కామన్ సెన్స్, సివిల్ సెన్స్ కూడా లేకుండా అరటి తొక్కని నా మీద వేసిన కంట్రీమెన్ ఎవడ్రా వాడు? అయ్యో, ఈయన మీద పడిందా? ఒకసారి చెప్తే నా బాబు సొమ్మేం పోతుంది. తప్పైపోయింది సార్, ఎవరో తొక్కని రోడ్డు మీద పడేశారు. అది తీసి పక్కన పడేద్దామంటే అది వచ్చి మీ మీద పడింది. దయచేసి నన్ను క్షమించండి సార్. వస్తాను సార్, వస్తాను సార్, వస్తాను సార్, వస్తాను సార్. సార్ నేనెవర్ని? ఎవరు సార్? కల్నల్ని, మిలిటరీ మ్యాన్ ని. చాలా డిసిప్లిన్ గా పెరిగిన వాడిని. దారిని పోయే వాళ్ళ మీద అరటి తొక్కలు వేస్తూ వాళ్ళని జారిపడేలా చేస్తున్నావా? పైగా నాటకాలు కూడా ఆడుతున్నావా? ఎక్కడికి తప్పించుకుపోవాలని చూస్తున్నావరా? పైగా తమాషా చేస్తున్నావా? అది కళ్ళతో నిన్ను. సార్, కొట్టడం అయిందా సార్? భౌతికంగా శిక్షించాను, ఇక నిన్ను మానసికంగా శిక్షించాలి. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు ఈ దారిలో వెళ్తూ దారిలో కనిపిస్తున్న నోటొక్క అరటి తొక్కల్ని జాగ్రత్తగా వేరి ఆ డస్ట్బిన్ లో పడేయాలి. ఈయనొచ్చి చూస్తాడేంటి, సచ్చినారాడు. ఈ సెక్షన్ నాకు ఓకే సార్. అంత తొందరగా ఒప్పుకోకమ్మా. ఆ తొక్కల్ని తీసుకొచ్చి నా ముందేసి జాగ్రత్తగా నోటొక్కటి లెక్క పెట్టి అప్పుడు తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేయాలి. చాలా తెలివైన వాడే, అందుకే కదా మిలిటరీలో ఉన్నాను. రేటింగ్ స్టార్ రాంబాబుకి ఏంటి కర్మ? అరే నువ్వెవరివి? శాటిలైట్ స్టార్ రాంబాబువి. నువ్వేంట్రా రోడ్డు మీద అరటి తోకలు ఏరుతున్నావు? అడిగి మంచి పని చేసావు, నువ్వు కూడా ఏరు. నేనెందుకు ఎత్తాలి? దారిలో వస్తున్నానా, అప్పుడేం జరిగిందంటే వాడు కొట్టినా సంతృప్తి లేదంట. నన్ను దారిలో కనపడినా 111 అరటి తొక్కలు తీసుకొచ్చి వాడి ముందు లెక్క పెట్టి అప్పుడు డస్ట్బిన్ లో వేయాలంట. నిన్ను శిక్షించడానికి వాడేవాడ్రా? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికెళ్ళు. ఇంటికి వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు. నువ్వెప్పుడు వస్తావు? అది నాకు తెలీదురా. సరే నువ్వు వెళ్ళు.
సార్ రారా. ఏంటి సార్ రా. ఆ. ఏంటి సార్ ఈ కళ్ళు కప్పే పారిపోవాలని చూస్తున్నావా? అదేం లేదు సార్. ఈ నాటకాలేవి నా దగ్గర కుదరవు. నా కోపం వచ్చిందంటే కాల్చి పారేస్తాను. మనిషివని కూడా చూడను. ఒక్క బుల్లెట్ ఫైర్ చేస్తే చాలు 200 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుంది. చెట్టు, కొండ, పుట్ట, గుట్ట ఏది చూడకుండా చీల్చుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఇది శబ్దమేది బుల్లెట్. శబ్దం లేని బుల్లెటా? సార్ మీరు ఏదేదో చెప్పి నన్ను బాగా భయపెడుతున్నారు సార్. సార్ నిజంగా 200 కిలోమీటర్లు వెళ్తుందా? ఈ డబ్బా తుపాకీ చూస్తే నాకు అనుమానమే సార్. కనీసం 200 మీటర్లు వెళ్తుందా? ఒకే ఒక్క బుల్లెట్ వదిలి చూడండి సార్. నా టార్గెట్ వాడి కాదురా, నువ్వు. మీకు తొక్కలే కావాలి కదా సార్, నేను తెస్తా. ఆపు ఆపన్నా. ఏంటయ్యా? ఎన్ని పళ్ళు ఉన్నాయన్నా? ఓ 125 పళ్ళు పైనే ఉంటాయి. ఎంతకిస్తావు? 290 రూపాయలకి అయితే ఇస్తాను. అంతరే చెప్తావేంటన్నా? 1-2 పళ్ళు తీసుకుంటావా ఏంటి? గెల మొత్తం తీసుకుంటాం. కొంచెం రేట్ చూసి చెప్పు. అవునన్నా, రోజు నీ దగ్గర తీసుకుంటాం. నాకు గిట్టదండి. ఇచ్చే రేట్ చెప్పన్నా. కావాలంటే పళ్ళు నువ్వే ఉంచుకొని తొక్కలు. కళ్ళు దాకా వచ్చారా ఏంటి? అన్న బేరమే వద్దు, ఒకటే రేటు 200. ఇంకేం మాట్లాడొద్దు. ఏయ్ డబ్బులు మెల్లగా పళ్ళు వెళ్ళిపోతాయి. అరే మొత్తానికి అరటికాయలైతే తీసుకున్నావు, మరి తొక్కలేలారా? పళ్ళు పొట్లోకి, తొక్కలు పొట్లోకి. పద కానిద్దాం. ఓయ్ ఇట్రా ఇట్రా. ఏంటండి? ఇట్రా. ఇట్రండి, తొక్కలు. మ్మ్, మ్మ్. అబ్బా ఇంకా ఇన్నున్నాయేంట్రా? ఏంటి రాంబాబు, యాక్టింగ్ మానేసి అట్టుపల్లి అమ్ముకుంటున్నావా? నీకు అట్టుపళ్ళు ఇస్తాం, తినేసి తొక్కలు బొట్టులో వేయండి. అలాగే. ఏం చేస్తావు? బొట్లో వేస్తాను, కింద వేస్తాను, ముందు బుడ్డి. మండివ్రా. గురుగారు మన దేవురు భీమవరం. ఏ నాకు తెలిసిన ఊరేని వదిలేస్తున్నా, లేకపోతే గుండె పగిలిపోద్ది. 10 అట్టుపళ్ళు తినేసి వెళ్ళాలి మీరు. ఏ బాబు ఇట్రామ్మా. తినరా తిను. రేయ్ వీడు మనిషా దున్నపోతా? వాడు ఎవడైతే మనకెందుకురా, తొక్కలేరుకుందాంరా. మొత్తానికి పని అయిందిరా. అయ్యా వెరీ గుడ్. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నావయ్యా. థ్యాంక్ యూ సార్. సెల్యూట్. తొక్కలు తెచ్చావా? తెచ్చాను సార్. ఎన్నున్నాయి? గెలకి ఎన్నుంటే అన్నీ ఉంటాయి. 115 ఉన్నాయి. మరి నా కంటికేంటి 10 కనిపిస్తున్నాయి? జబ్బు వచ్చిన కంటికి అలాగే కనిపిస్తాయి. అయ్యో 10 ఉన్నాయేంటి? అంటే నీ కంటికి కూడా జబ్బు వచ్చిందనమాట. లేదు సార్, 115 కేరాను. ఈ కళ్ళలు ఏకలింగాన్ని మోసం చేయలేవు. ఇప్పుడు 125 గుంజీళ్లు తీసి 125కి తొక్కలు కరెక్ట్ గా ఏరుకోనరా. ఏరుకొచ్చేదానికి మళ్ళీ గుంజీలు తీయడం ఎందుకు సార్? తప్పుకి పనిష్మెంట్ తప్పదు. తప్పించుకోవాలని చూసావో తోటాన్ని చూస్తావు. అతడు సినిమాలో ఆల్రెడీ మహేష్ బాబు చూపించాడు సార్. ఈ కళ్ళలు చూపించేది కూడా చూడు. తీ గుంజీలు. సార్ మీ సుబేదార్ వచ్చాడు చూడండి.
సూపర్ సూపర్ గా వచ్చింది. మా పతి పితాకి అరటిపండు పాయసం అంటే చాలా ఇష్టం. మా రాంబాబు అన్నకు కూడా. ఇంత టైం అయింది, వీళ్ళు ఇంకా రారేంటి? ఎక్కడ ఉండుంటారు? ఇందాక నేను కాల్ చేస్తే మేము ఆల్రెడీ తినేసాము, మీరు తినేసేయండి అన్నాడు. ఈ తోడు దొంగలిద్దరూ ఏ హోటల్లోనో తినేసి ఉంటారు. మా అన్న నన్ను వదిలేసి తిండు. అక్కడే నువ్వు తొక్క మీద కాలేసావు. ఈ మగాళ్ళని నమ్మలేం. బయట తినేసి ఇంట్లో తినాలని మూడ్ లేదు అని చెప్తారు. వాళ్ళు వచ్చాక మనల్ని అదే హోటల్ కి తీసుకెళ్ళమని నువ్వు డిమాండ్ చేయవా? ఏ నువ్వు వెళ్ళడానికా? కాదు, గంగింట్లో లేదుగా, అందరం బయటికి వెళ్ళి తినొచ్చని. అబ్బా రే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అదో పెద్ద స్టోరీలే. బావా నీకోసం బీటీ అట్టిపల్లె పాయసం చేసింది. అరటిపళ్ళు పాయసమా? అరటిపళ్ళు మాత్రం మళ్ళీ గుర్తు చేయకమ్మా. ఒక సంవత్సరంలో తినాల్సిన అరటిపళ్ళని ఒక్క పూటలో తినేసాం. అమ్మా, ఇప్పుడు ఆ అరటి పండు కాదు కదా, ఏ పండు పొట్లో పట్టదు. పితా పితా ఏమైంది? నాకు అర్థమైంది. హోటల్కి వెళ్ళి గ్యాప్ లేకుండా తిని అరక్క ఏడుస్తున్నావు కదా. గ్యాప్ లేకుండా తిన్నమాట నిజమే, కానీ భోజనం కాదు, అరటిపళ్ళు. అరటిపళ్ళ ఏంటి కథలు చెప్తున్నావా? ఏదేమైనా సరే మీరు అరటిపళ్ళు పాయసం తినాల్సిందే. పాయసం? నేను వెళ్ళాల్సిందే. నేను కూడా. అసలు వీళ్ళు అన్ని అట్టిపండ్లు ఎందుకు తినాల్సి వచ్చిందో? రోడ్డు మీద పడుకున్న అరటి తొక్కం తీసి మళ్ళీ వచ్చి చెప్తా. అయ్యో పితా, మానవత్వంతో దూరంగా విసిరిపోయి ఓ కళ్ళ. అమ్మా, అలా జరిగింది. మీకులాగే మాకు కళ్ళలో ఒక ఆయన కలిసారు ఇవాళ. ఆయన మన ఇంటికి వస్తున్నారు. మన ఇంటికా? మన ఇంట్లో కర్నల్ని రెడీ చేయాలి. మన ఇంట్లో కల్నాలు ఎవరు? నువ్వే రాంబాబు. నేనా? వాడేవాడు ముందు నేను వేష వేయడం ఏంటి? కెమెరా లైట్ పేమెంట్ ఉంటేనే వేస్తాను. ఒరే అన్నయ్య, మేము అడుగుతుంది మా కోసం రా. నేను ప్రొఫెషన్ ని రిలేషన్ ని రిలేట్ చేయను. నాకు రిలాక్సేషన్ కావాలి. పీతా, నీలో కూడా నాకు ఒక కళ్ళు పీతా కనిపిస్తున్నాడు. క్యారెక్టరైజేషన్ లో కాంప్రమైజ్ కావద్దు. యాక్టింగ్ రాకపోతే దొరికిపోతారు. మ్మ్. ఈ టైంలో ఎవర్రా? తలుపు తీ పీతా. బాత్రూమ్కి వెళ్ళే ఓపిక లేకే ఇక్కడ కూలబడ్డాను. నేను లేవలేను, నువ్వు వెళ్తే. అమ్మో, నా వల్ల కాదు. ఇల్లు కనుక్కొని మరీ వచ్చేసాడు. తలుపులు తీయడానికి ఓపిక లేదన్నాడు. ఒలింపిక్స్ లో పరిగెట్టినట్టు పరిగెత్తాడేంటి? బెల్లు మోగుతూ ఉంటే మన్ను తిన్న పావులా అలా పడుకుంటావేంటి? హలో Welcome, కల్కల్ sir. రండి. థ్యాంక్ యూ. డోర్ తీయడానికి చాలా టైం పట్టినట్టుంది. అది మీరు? ఐఎమ్ కల్నల్ ఏకలింగం. నేను ఐ నో యువర్ కల్నల్ రాంబాబు. నో, రాంపితాని లాయర్. ఇప్పుడు ఎలాగే? ఐ డోంట్ నో, ఐ యామ్ గోయింగ్ టు ఎస్కేప్. ఎక్కడమ్మా మీ కల్నల్? పైన ఉన్నాడు సార్. లతి, పద వెళ్ళి పిలుచుకొద్దాం. మీరు రండి సార్, కూర్చోండి. రండి. వెళ్ళాడా ఆ కల్నల్ గాడు? నీకెందుకు అంత టెన్షన్? వాడే అరటి తొక్కల పార్టీ. ఓహో, ఆయన ఇప్పుడప్పుడే వెళ్ళడు రాంబాబు. నేను చెప్పి నా కర్నల్ గెటప్ లో అయితేనే నువ్వు దాక్కోడానికి అవకాశం ఉంటుందిరా అన్నయ్య. భలే ఉన్నావు.
ఏదొకసారి నడు. అయ్యో రాంబాబు అలా కాదు, మిలిటరీ వాళ్ళు నడుస్తారే మార్చ్ పాస్ట్ అలా నడవాలి. అలాగా. మార్చ్ ఏప్రిల్ మే జూన్, మార్చ్ ఏప్రిల్ మే జూన్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆఫ్ బాయ్. కల్నల్ టిన్నో పిన్నో రిపోర్టింగ్ సార్. సో డన్. కర్నల్ యాక్లింగో రిపోర్టింగ్ సార్. కల్నల్ రాంబాబు రిపోర్టింగ్ సార్. కల్నల్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓ సారీ. అంకుల్ మీరు ఎప్పుడైనా యుద్ధంలో పాల్గొన్నారా? యుద్ధంలో పాల్గొనడం ఏంటి? కార్గిల్ వార్ లో వణుకు పుట్టే చలిలో సైతం ఒక్క బుల్లెట్ తో 12 మందిని చంపా. నాకీ గన్లో బుల్లెట్ లేకుండానే 30 మందిని లేపేశాను. వాట్ కల్నల్, బుల్లెట్ లేకుండా 30 మందిని లేపేశారా? అప్పుడు నా దగ్గర ఉందిగా బాంబు. మా కల్నల్ రాంబాబ్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. అవునవును. కల్నల్ మీది ఏ బెటాలియన్? నాది ఇటాలియన్. మరి మీది? 307. అయితే నాది 407. వాట్? పక్క పక్క బెటాలియన్ ఉంటూ ఒకరికొకరు తెలియపోవడం. ఓ హౌ ఇట్ పాసిబుల్? మీదేమో అక్కడ, నాదేమో ఇక్కడ. అందుకే మీది మాది చూసుకోవడానికి కుదరలేదు. దేన్ని? ముఖాన్ని. ఆ, అందుకే కలవలేకపోయాం కన్నా. కల్నల్ సార్, అప్పుడు మీ రెజిమెంట్ లో 3 సైనికులు మరణించారు. వాళ్ళ పేర్లేంటో చెప్పండి. అది ఒకరి పేరు గున్నా. గోవిందా. రెండో వాడి పేరు గోవిందా. అదేంటి, పోయిన వాళ్ళందరూ పంజాబీ వాళ్ళే, వాళ్ళ పేర్లు అలా ఉండవే. వాళ్ళు మా కులుపు వాళ్ళే. ఆ? ఒకళ్ళు గురునాథ్ కుల్తాల్ సింగ్, మరొకళ్ళు గోవింద్ ముల్తాల్ సింగ్, ఓ. మూడో వాడు సత్తి పోతార్ సింగ్. అది సరే, అప్పుడు గురునాథం గోవిందం బాడీలు దొరికాయి, ఆ మూడో వాడు సత్తి పోతార్ సింగ్ బాడీ దొరకలేదు. అదేమైనట్టు? హిమాలయాల్లో కురుకుపోయినట్టు. అంకుల్ నేను వెళ్ళి మీకోసం పాయసం తెస్తానే. కల్నల్ సార్, ఎనీహౌ నైస్ టు సీ యు. జీవితంలో నాలాగా డిసిప్లిన్ గా స్ట్రిక్ట్ గా ఉండాలి. అప్పుడే మీకు ఇలాంటి మెడల్స్ ఇంకొన్ని తగిలిస్తారు. కర్నల్ సార్ మీకోసం అరటిపండు పాయసం. ఓ, ఇదంటే నాకు చాలా ఇష్టం. ఆ, అవును, నా ఒక్కడికి తెచ్చారు, వీళ్ళిద్దరికి? ఆ మాట వింటేనే బాత్రూమ్ గుర్తుకొస్తుంది. రాంబాబు రాంబాబు. పితాని రాంబాబు ఎక్కడ? బసవరాజ్ గారు బనానా పాయసం తింటారా? నాకు కొంచెం నువ్వేంట్రా ఇక్కడ? సార్ అది కల్నల్ సార్ ని రే అంటున్నారేంటి? కర్నల్ సారా కాకరకాయ? వీడు మా ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డు. ఏరా డ్యూటీ మానేసి నువ్వు ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. రాంబాబు ఎక్కడ? ఇక్కడ. కల్నల్ సార్. కల్నల్ సాబ్ ఎవడరా ఇక్కడ? ఉదయం నుంచి మాతో అరటి తొక్కలు ఎత్తిస్తావా? భయపెట్టి బాత్రూమ్ కి పరిగెత్తేలా చేసావు కదా. ఏయ్!